దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. ఇప్పటి వరకు పాడి స్తుతించి ఆరాధించడానికి దేవుడు కృప చూపినాడు. ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకునే సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్తుండగా దేవుడు మనతో ఉండి లేఖనాలను విశదీకరించి మనతో మాట్లాడినగాక. దేవుని బిడ్డలారా, మనం సేవిస్తున్న ప్రభు బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు గనుక తన బలము చేత బలవంతులను కాపాడే దేవుడు ప్రభువుగా యెహోవాయే మన బలము గనుక బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ రోజుల్లో మనం ధ్యానించుకుంటున్న అంశము 2025 సంవత్సరంలో కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో దేవుడు కృప కలుగని ఆజ్ఞాపిస్తున్నాడు గనక ఆజ్ఞాపించుట అనే అంశం గురించి ప్రభు ఆజ్ఞ ఎంత బలమైంది, ఎంత కార్యరూపం దాలుస్తుంది. ప్రభువు ఆజ్ఞాపించిందంటే ఆయన ఎంత సార్వభౌమాధికారం కలిగిన వాడు, అది మనం తలంచుకోవాలి. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కృపను కలుగన ఆజ్ఞాపించి తద్వారా మహిమ పొందే సంవత్సరం ఇది. ఇందులో మనం ఇప్పటి వరకు 53 పాయింట్లు ధ్యానించుకున్నాం. ఈరోజు మరొక 2 పాయింట్లు 54, 55 ధ్యానించుకుందాం. ఈరోజు 54వ పాయింట్ కొరకు అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యం 8:36. ఆ వచనంలో ఏమనుందంటే, వారు త్రోవలో వెళుతుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పును నపుంసకుడును ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఇది ఈరోజు 54వ పాయింట్ కొరకు మనం చదువుకున్న వాక్యం. ఏమి చదువుకున్నాము దేవుని బిడ్డలారా? అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఫిలిప్పు బల్ల యుద్ధ పరిచర్య చేయడానికి జ్ఞానాత్మ పూర్ణులైన 7 మనుషులను ఏర్పాటు చేసుకోమని మరి అపోస్తలు చెప్పినప్పుడు పేతురు, స్టెఫెను, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడగు అంతియోకయవాడగు నికోలసు అనే 7 ఎన్నిక చేసుకున్నారు. ఈ విషయము అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో ఉంది. బల్ల యుద్ధ పరిచర్య చేసే వారిలో ఫిలిప్పు కూడా ఉన్నాడు. నిజానికి ఆయనను ఏర్పాటు చేసుకుంది బల్ల యుద్ధ పరిచర్య చేయడానికి. కానీ ఫిలిప్పు జ్ఞానాత్మ పూర్ణుడు గనక ప్రభు పరిచర్యలో గొప్పగా వాడబడుతూ ఉన్నాడు. మీరు 6, 7, 8 అధ్యాయాలు చదివితే అర్థమవుతుంది. ఫిలిప్పు ఆయన గురించి అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కూడా ప్రవచించేవారు అని ఈ యొక్క అపోస్తుల కార్యంలో నేను కరెక్ట్గా రెఫరెన్స్ చూసి చెప్తానండి. అపోస్తుల కార్యం 27వ అధ్యాయము పౌలు భక్తుడు బయలుదేరి కైసరయ్యకు వచ్చినప్పుడు, కైసరయ్యలో ఫిలిప్పు కుటుంబం ఉంటుంది. ఫిలిప్పుకు 4 కుమార్తెలు. అక్కడ రాయబడ్డ వచనం ఏంటంటే, అపోస్తుల కార్యం 21:8, మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి.
వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా, దేవుని బిడ్డారా, అనేక దినాలు ఒక దైవజనుడు ఒక ఇంట్లో ఉన్నాడంటే ఆతిథ్యం ఇవ్వడం ఎంత కష్టమైన విషయము. ఎవరన్నా మూడవ వ్యక్తి మన ఇంట్లో 2 రోజులు 3 రోజులు ఉంటారంటే ఎంతో ఆలోచన చేస్తాం. అందులో ఒక 10 రోజులు ఉంటారు అని అంటే, లేదా ఎక్కువ రోజులు ఉంటారంటే చాలా ఆలోచన చేస్తాం. ఫిలిప్పు అసలే జ్ఞానాత్మపూర్ణుడు, బల యుద్ధ పరిచర్య చేసేవాడు. అయిన తర్వాత అతనికి కుటుంబం కూడా పెద్దదనే చెప్పాల. 4 కుమార్తెలంట, ఆడపిల్లలు. ఆ 4 కూడా ప్రవచించేవారు. ఫిలిప్ ఏమో సువార్తికుడు కూడా గనక సమరయ, కైసరయ అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు సువార్త చెప్పుకుంటూ. అంటే ఈ ఫిలిప్పు కుటుంబంలో మనం నేర్చుకోదగిన విషయం ఏంటంటే, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం ఒకటి, వారి కుమార్తెలను చక్కగా పెంచుకున్నాడు. వారు ప్రవచించువారు అంటే ఆ ఫిలిప్పు భార్య ఎంత ప్రయాసపడ్డదో కదా. నాకు ఇక్కడే రామ్నగర్లో చాలా సంవత్సరాల క్రితము ఒక సహోదరి నాకు తన భర్త మీద కంప్లైంట్ చేస్తుంది. ఏమని? అక్క, డ్యూటీ నుండి రాగానే డ్యూటీ నుండి వచ్చిన బ్యాగు తెచ్చి అక్కడ పెట్టేస్తాడు, మళ్ళీ బైబిల్ బ్యాగు భుజానికి వేసుకుంటాడు, మీటింగ్ తయారుపడిపోతూనే ఉంటాడు. అక్క, మరి ఇల్లు పట్టించుకోవాలి కదా, ఏమన్నా సహాయం చేయాలి కదా నాకు. అమ్మా, భర్తలు మీటింగ్లకు పోతుందంటే భార్యలు సంతోషపడాల్సింది పోయి అది కూడా ఒక కంప్లైంటా? మరి ఆ లెక్కకు వస్తే ఫిలిప్పు గురించి, ఫిలిప్పు భార్య ఎంత చెప్పాలా? 4 ఆడపిల్లలు ఉన్నారు. ఎప్పుడు చూసినా బల్ల యుద్ధ పరిచర్య, సువార్తికుని, కైసరయలో సువార్త ప్రకటించాలా, సమరయలో సువార్త ప్రకటించాలా. ఇదే చెప్తావా నువ్వు? అమ్మో దేవుని బిడ్డలారా, మనం చాలా నేర్చుకోవాలి బైబిల్లో ఉన్న విషయాలను ధ్యానించేటప్పుడు. నిజానికి ఫిలిప్పు ఈ ఫైనాన్స్ మినిస్టర్ గాజాకు, యెరూషలేము నుండి గాజాకు పోయే అరణ్య మార్గంలో ఫిలిప్పు ఆ ఫైనాన్స్ మినిస్టర్ను కలుసుకున్నాడు. కందాకే ఫైనాన్స్ మినిస్టర్. ఆయన ఐథియోపియుడు అని ఉంది. ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చిందంట. ఆరాధించడానికి వచ్చి యెరూషలేముకు వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఫిలిప్పుతో దేవుడు చెప్తాడు, నీవు అరణ్య మార్గంలోకి పోయి ఫిలిప్పును కందాకే ఫైనాన్స్ మినిస్టర్ను కలుసుకో అన్నప్పుడు, అదేంటి ప్రభువా, ఎప్పుడు నన్ను దిప్పుతావా? సమరయ అంటావు, కైసరయ అంటావు, ఇప్పుడేమో దక్షిణముగా అరణ్య మార్గంలో వెళ్ళాలనా? అరణ్యంలో ఏముంటుంది? అసలే నాకు ఆడపిల్లలు, ఇంటికి పోవద్దా నేను? ఒక్క మాట మాట్లాడలేదండి ఫిలిప్పు. దేవుడు చెప్పిండు, అరణ్యంలో ఏముంటుందని అడగలే. దేవుడు అరణ్యానికి బొమ్మంటే అరణ్యానికి పోవాలా. మీరు చూడండి, ఈ ఫిలిప్పును అరణ్యంకు బొమ్మన్నాడు. ఫిలిప్పు కంటే ముందు యోహాను యేసుప్రభువుని గురించి ప్రకటించిన 6 నెలలు ముందుగా పుట్టి జకర్యా ఎలిజబెతుల కుమారుడు యోహాను. ఆ యోహాను కూడా అరణ్యంలోనే ప్రకటించింది, తెలుసా అండి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని కఠినంగా వాక్యాన్ని బోధించిండండి. దేవుని బిడ్డ, దేవుడు అరణ్యంకు బొమ్మని ఈ మధ్య కాలంలో కూడా ఒక దైవజనుణ్ణి అడవికి పోయి సువార్త ప్రకటించు అన్నాడంట దేవుడు. అదేంది ప్రభువా, అడవిలో అన్ని చెట్లుంటాయి కదా, ఆ చెట్లు ఉండే దగ్గరికి పోయి నన్నేం సువార్త చెప్పమంటున్నావు అనలేదట.
దేవుడు చెప్పిండు నేను పోతా అని చెప్పి అక్కడ ఎదురుగా మనుషులు ఎవరు కాంగ్రిగేషన్ కూర్చొని లేదు, కానీ చెట్లను చూసుకుంటూ అరణ్యంలో సువార్త ప్రకటిస్తుండట. మెల్లగా చెట్ల సాటుకు దాక్కొని ఉన్న దొంగలు ఒక్కొక్కరు బయటకు వస్తుండట. దేవుని బిడ్డ, దేవుడు చెప్పిన మాట ఎక్కడ చెప్పమంటే అక్కడికి పోవాలి. ఫిలిప్పు అరణ్యంలో ప్రయాణం చేస్తున్న ఆ కందాకే ఫైనాన్స్ మినిస్టర్ను కలుసుకోమనగానే అక్కడికి కూడా పోయిండు. నిజానికి ఫిలిప్పు 4 కుమార్తెలు, పెద్ద కుటుంబము, బల యుద్ధ పరిచర్య చేసేవాడు. ఇన్ని బాధ్యతలున్నా ప్రభు పనిలో ముందుకు సాగుతున్నాడు. సరే, మనం చదువుకున్న వాక్యము ఫిలిప్పు నోరు తెరిచి ప్రకటిస్తూ ఉన్నాడు సువార్త. నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు ఈయన ఫైనాన్స్ మినిస్టరు నపుంసకుడు అడిగిండు, ఇదిగో నీళ్లు బాప్తిస్తాం, నాకు బాప్తిస్తాం ఇవ్వడానికి ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను అనే దానికి ఫుట్ నోట్లో కింద రాయబడి ఉంటుంది. అది ఏమని రాసి ఉందంటే, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఆజ్ఞాపించను అనే దానికి ఫుట్ నోట్లో ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దేవుని బిడ్డ, రథం నడిపే వ్యక్తినంట ఆజ్ఞాపించి నీళ్లున్నాయి ఇక్కడ ఆపేసేయి అన్నాడట. ఆజ్ఞాపించడంకు రిక్వెస్ట్ చేయడంకు తేడా ఉంది కదండి. అదే అధ్యాయంలో అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో చూడండి, ఫిలిప్పుతో మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడిండో. ఎవరు, నేను ఫైనాన్స్ మినిస్టర్ను, నేను కందాకే ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి, ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చి ఉండెను. మినిస్టర్లకు ఆరాధించడానికి టైం దొరుకుతుంది, వీలు చేసుకొని పోతుండ్రు, కానీ సామాన్య ప్రజలు ఆరాధించడానికే టైం లేదండి. దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుని నామాన్ని హెచ్చించాలా. నాకు ఒక 20 ఇయర్స్కు పైనే పరిచయం ఉన్న ఒక బ్యాంకు మేనేజరు మొన్న సండే రోజు చనిపోయాడు. ఆయనకి 86 ఇయర్స్ అంట. డ్యూటీకి పోయి వచ్చిందంట, వచ్చి స్నానం చేసుకున్నాడంట, మరి ఇంట్లో టిఫిన్ పెడితే తిన్నాడంట, పడుకుందామని నిద్రకు ఉపక్రమించే టైంలో హార్ట్ అటాక్ వచ్చింది, అయిపోయింది. నేను దాని గురించి ఆలోచించిన, మీ జీవం ఏపాటిది, మీరు అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటి వారే కదా అని దేవుని వాక్యంలో ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న వారందరికీ చెప్తున్నా, మన జీవం ఏపాటిది, అంతలో కనబడి మాయమైపోయే ఆవిరి వంటి జీవితం గనక దయచేసి ఆవిరి వంటి జీవితంను ఎప్పుడు పోద్దో అనుకొని మనము ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించే వారంగా, ప్రార్థించే వారంగా, కృతజ్ఞత కలిగి ఉండే వారంగా, దేవుని భయం కలిగినట్టుగా బ్రతకాలని నేను సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. సరే, ఈ కందాకే ఫైనాన్స్ మినిస్టరు అధికారి కదండి. అధికారులకు టైం ఎక్కడ ఉంటుందండి, మినిస్టర్లకు టైం ఎక్కడ ఉంటుంది? వాళ్ళైనా టైం వీలు చేసుకొని దేవుణ్ణి స్తుతించడానికి యెరూషలేముకు వస్తున్న సందర్భం రాయబడి ఉంది, కానీ సామాన్య ప్రజలుగా జీవిస్తున్న వాళ్ళకు కూడా అస్సలు టైం లేనే లేదు దేవుణ్ణి ఆరాధించడానికి. ఈ వాక్యం బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, సమయం దేవుని కొరకు మనం క్రియేట్ చేసుకోవాలండి. బిజీ అంటే ఎంత బిజీ ఉంటామో, అంటే దేవుని కంటే ఎక్కువ బిజీనా? ఎంత బిజీగా ఉన్నా బ్రతకడానికి అన్నం తింటాం కదా. ఉద్యోగం చేసుకోకపోతే పైసలు రావు కదా.
మరి ఉద్యోగానికి ఇచ్చిన విలువ, ఆహారానికి ఇచ్చిన విలువ మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఎందుకు ఇవ్వకూడదు? సరే, ఈ కందాకే ఫైనాన్స్ మినిస్టరు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు ఫిలిప్పు కనబడ్డాడు. ఫిలిప్పు కనబడ్డప్పుడు మరి ఈ ఫైనాన్స్ మినిస్టర్ అంట యెషయా గ్రంథం చదువుతుండట. 30వ వచనంలో ఉంది చూడండి. అంటే బైబిల్ చదువుతుండు ప్రయాణంలో. దేవుని బిడ్డ ప్రయాణంలో వాడే సమయాన్ని కూడా వేస్ట్ చేయట్లేదు. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుండు. సరే, ఫిలిప్పు దారిలో కనపడేసరికి నాకు త్రోవ చూపించాలి, ఎవరైనా చూపించకపోతే నాకు ఎట్లా అర్థమవుతుందని ఫిలిప్పును మనవి చేసిందంట తనతో పాటు రథం మీద కూర్చోమని. అంటే ఇక్కడనేమో ఆ రథాన్ని ఆపుమని ఆజ్ఞాపించిండు, అక్కడనేమో ఫిలిప్పును వేడుకున్నాడు అని ఉంది 31వ వచనంలో. అంటే ఏ వ్యక్తితోటి ఎలాగో మాట్లాడాలా అనేది కూడా మనము నేర్చుకోవాలా. ఫిలిప్పు దైవజనుడు గనక దైవజనునితోటేమో మనవి చేస్తున్నాడు, రథం నడిపే వ్యక్తితోటేమో ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని బిడ్డ సరే, ఆజ్ఞాపించుట ఒక మనిషికే అంత పవర్ ఉంది. ఆయన మినిస్టర్ కనుక ఆజ్ఞాపించి రథం ఆపమన్నాడు. మరి యేసయ్య మనకు ఆజ్ఞాపించినప్పుడు ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఎర్ర సముద్రము దారిగా పాయలైపోవడానికి ఆయన అధికారాన్ని బట్టే కర్ర చాపు అంటే పాయలైపోయింది కదా. దేవుని బిడ్డ దేవుని అధికారం ఈ సర్వలోకం మీద ఉన్నది. అది మనము తెలుసుకొని బ్రతకాలి. సరే, ఈ రథము నిలుపుమని ఆజ్ఞాపించండు మినిస్టర్. వాళ్ళిద్దరు నీళ్ళల్లో దిగండ్రు. వాళ్ళిద్దరు అంటే ఎవరు? ఒకరు మినిస్టరు, ఒకరు ఫిలిప్పు. ఇద్దరు నీళ్ళల్లో దిగండ్రు. సారీ అండి ఇంటరప్షన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఫైనాన్స్ మినిస్టరు ఈ ఫిలిప్పు నీళ్ళల్లో దిగిండ్రంట. ఎందుకు? నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకమేమి? నీళ్లున్నాయి కదా, నాకు ఇచ్చేయి. ఇది చాలాసేపు ధ్యానించాల్సిన విషయము. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. అప్పుడు ఫిలిప్పు ఆజ్ఞాపించినప్పుడు నీవు విశ్వసిస్తే నువ్వు తీసుకోవచ్చు, యేసుప్రభు నమ్మితే నువ్వు తీసుకోవచ్చు అని చెప్పిండంట. కింద రాయబడి ఉంది ఫుట్ నోట్లో. సరే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీళ్ళలో దిగి బాప్తిస్మం తీసుకోవడం కాస్త తారుమారైపోయింది. మనిషికి ఒక్కొక్క లాగించుకుంటారు. బైబిల్ను వక్రీకరిస్తుండ్రు. నీళ్ళలో యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు, యోహాను చేత బాప్తిసం పొందినప్పుడు యోర్దాను నదిలో నుండి బయటికి వచ్చిండు అని రాయబడి ఉంది. అంటే యోర్దానులో యేసయ్య బాప్తిసం తీసుకుండు. ఈ నపుంసకుడు ఫైనాన్స్ మినిస్టర్ ఏమో ఫిలిప్పు ద్వారా బాప్తిసం తీసుకున్నాడు నీళ్ళల్లో దిగి. గనక ఇదే మెథడ్ ఫాలో కావాలా కానీ బాప్తిసం గురించి రకరకాల అభిప్రాయాలు, భేదాలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఫైనాన్స్ మినిస్టరు తన అధికారం అంతా పక్కకు పెట్టేసి, నేను మినిస్టర్ను కదా, నేను డైరెక్ట్ పోతా పరలోకానికి అని ఏమనుకోలే. నువ్వు మినిస్టరుగా, నువ్వు ఈ సర్వలోకాన్ని సంపాదించుకున్న వ్యక్తివేగా. యేసయ్య మాటకు లోబడాల్సింది ఎవరైనా. ఆయన మీతో చెప్పినది చేయుడి అని యోహాను సువార్త 2:5 రాయబడింది.
యేసయ్య మనకు చెప్పిన మాటను మనం చెయ్యాలి. ఆయన ఆజ్ఞాపించిన మాటలకు మనం లోబడాలి. ఆ మినిస్టరు లోబడ్డాడు, రథాన్ని నిలుపుమని ఆజ్ఞాపించండు. ఇమ్మీడియట్గా దైవ సేవకుని ద్వారా నీళ్ళల్లో దిగి బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకోవడం ఆలస్యం లేదు. ఫిలిప్పునంట దేవుని ఆత్మ ఎత్తి అజ్యోతిలో పడేసిందంట. అబ్బా, నాకు ఒక పెద్ద మినిస్టర్ దొరికిండు, నా ద్వారా రక్షింపబడ్డాడు గనుక ఈయన ద్వారా నాకు ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అని అంటుకొనే లేడు. కానీ బాప్తిసం ఇచ్చి బయటికి రాగానే ఆత్మ ఎత్తి ఫిలిప్పునంట అజ్యోతిలో దించేసిందట. దేవుని బిడ్డ, దేవుని కార్యాలకు సొంత ప్రయత్నాలు మనం ఎప్పుడు కూడా జోడించకూడదు. దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బాప్తిసం తీసుకోవాలా? దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మనం భయపడాలా? అది అరణ్యమైన ప్రయాణమైన దేవుని వాక్యానికి లోబడి చదువుకుంటూ ఉండాలా? దేవుని వాక్యాన్ని గ్రహించడానికి, బోధించడానికి దైవ సేవకుల ద్వారా అర్థం కాని విషయాలు చెప్పించుకోవాలా? ఇవన్నీ బైబిల్లో ఉన్న పద్ధతులండి. సరే, ఈ 54వ పాయింట్లో కందాకే ఫైనాన్స్ మినిస్టర్ బాప్తిసం తీసుకున్న విషయము, రథాన్ని ఆపుమని చెప్పిన విషయము అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞకు ఎవ్వరమైనా లోబడాల్సిందే, దేవుణ్ణి మహిమపరచాల్సిందే. అది మనము 54వ పాయింట్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 55వ పాయింట్ కొరకు మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకోవాలా. 35వ వచనంలో 54వ పాయింట్లో కందాకే ఫైనాన్స్ మినిస్టర్ బాప్తిసం తీసుకున్నాడు, ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చిండు, ఇద్దరు నీళ్ళల్లో దిగిండ్రు, మినిస్టరు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చిండు. ఇవన్నీ మనకు అనేక సత్యాలు నేర్పిస్తున్నాయి. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆ దేవుని ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయి అజ్యోతిలో పడేసింది, కానీ నాకేమి లాభం దొరుకుతుందో అని ఎదురు చూసుకుంటూ కూర్చోలే. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యంలో ఉన్నట్టుగా అనేక విషయాలు ఈ వాక్యం ద్వారా నేర్చుకోగలుగుతున్నాము, నేర్చుకోవాలా. దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ మనం లోబడాలా. వాక్యం చదివే విషయం కానీ, అది ప్రయాణమైనా, అది అధికారంతో కూడిందైనా, దేవుని ముందు అన్ని ప్రక్కకు పెట్టి లోబడాలి 100%. బాప్తిసం తీసుకోమన్నప్పుడు తీసుకోవాలా. దానికి ఇంకా కలిపి చెరిపడి బోధలకు మనం తావియ్యకూడదు. ఇవన్నీ అందులో మనం నేర్చుకోదగిన విషయాలు. సరే, దేవునికి స్తోత్రం. 55వ పాయింట్ కూడా ధ్యానించుకోవాలి కదండి. నేను ఒకటే పాయింట్కు మొత్తం సమయం వాడలేను గనక నేను దాన్ని క్లుప్తపరిచి 55వ పాయింట్ లోపలికి వస్తున్నా. అక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయము 35వ వచనము, 36వ వచనం. ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. 35వ వచనం కూడా చదవాలండి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి, యేసయ్య ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే యేసయ్య ఉన్న మీటింగ్లో వేలకు వేలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి కూర్చునేది. ఆయన చేసే అద్భుత కార్యాల కొరకు, ఆయన ఇచ్చే రొట్టెల కొరకు, ఆయన మాట వినడానికి, బోధ వినడానికి, రకరకాల కారణాలతోటి వేల మంది వచ్చి కూర్చునేది ఆయన చుట్టూ. సరే, 3 రోజుల నుండి బోధ వింటుండ్రు, మరి వాళ్ళకు ఆహారం పెట్టాలి కదా. ఆహారం తినకపోతే మూర్ఛపోతాం అనే విషయము
ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 32వ వచనం నుండి కూడా చదువుతున్నానండి. ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. మనకు తినడానికి ఏమీ లేకపోతే మన దేవునికి కనికరము ఎందుకు తెలుసా? 3 రోజుల నుండి బోధనే వింటున్నారు కానీ వాళ్ళ ఆకలి తీర్చలేం కదా. దేవుని బిడ్డ, దేవుని వాక్యమే కాదు కానీ శరీర సంబంధమైన ఆరోగ్యము, అవసరత, బలము కూడా మనకి ఇవ్వాలని దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు, కనికరపడుతున్నాడు. కనుక దేని కొరకు ఎవ్వరు చింతపడాల్సిన పని లేదు. బోధతో పాటు శరీర సంబంధంగా ఆకలి తీర్చేది కూడా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. సరే, వీళ్ళను ఉపవాసంతో పంపిస్తే మార్గంలో మూర్చబోతారేమో గనుక నాకు పంపడానికి మనసు లేదు అని మీరే వీళ్ళకి ఆహారం పెట్టమంటే ఇంత గొప్ప ప్రజానికానికి ఎలాగ పెట్టాలి ప్రభువా? అరణ్య ప్రదేశము ఎక్కడి నుండి వస్తాయి రొట్టెలు అంటే, లేదు లేదు మీ దగ్గర ఎన్నున్నాయో చెప్పండి అంటే, ఒక 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పిండ్రు. అప్పుడు ప్రభువు చెప్తుండు, నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి. దేవుని బిడ్డారా, నీవు ఎంతమంది ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత సమయం తక్కువ ఉన్నా, ప్రభు మన నుండి కోరేది క్రమము. వేరే సువార్తలో 50 మంది చొప్పున వరుసగా కూర్చోబెట్టిండట. అమ్మో, అంటే మన ప్రభువుకు అంత 3 రోజుల నుండి ఆకలి తీరకుండా ఉన్న ప్రజలను చూసి వాళ్ళను ఉపవాసంతో పంపడానికి మనసు లేనంత కనికరంతో నిండి మీరే వారికి భోజనం పెట్టండి అని శిష్యులకు చెప్పి, సరే ఏదో కొన్ని రొట్టెలు దొరికినాయి కదా, ఎట్లనో గట్ల కూర్చొనిలే పెడదామన్నట్టుగా అనకుండా నేల మీద కూర్చుండని ఆజ్ఞాపించిందంట ప్రభు. దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞ నీకు ఆహారం పెట్టాలంటే కూడా క్రమాన్ని పాటించుకోవాలి. క్రమము అనేది దేవునికి ఇష్టమైన విషయము. చాలాసార్లు ఏది ఎట్లుంటే ఏమున్నదిలే అనుకుంటాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి మనము క్రమముగా నడుచుకుందాము అని ఉంటుంది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమక్రమముగా వర్ధిల్లెను అని ఉంటుంది. మన దేవునికి క్రమము చాలా ఇష్టము. పద్ధతి, మర్యాద అవి దేవునికి ఇష్టమైన విషయాలు. మరి జనుల నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించి ప్రభు కార్యం చేస్తున్నాడు, ఆకలి తీరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆజ్ఞాపించగానే జనసమూహం అంతా కూర్చున్నారు ఆ మాట విని. అప్పుడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులేమో ప్రజలకు అందరికీ వడ్డించారు. దేవుని బిడ్డ, ఇంతమందికి ఈ రొట్టెలు ఏ పాటివి అని అనుమానపడ్డట్టు కానీ, బహుశా శిష్యులకే అనుమానం వచ్చిండొచ్చు కానీ యేసయ్య అద్భుతములు చేయగలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞకు సృష్టి కలుగునుగాక అంటే కలిగింది కదా. ఆయన బలం, ఆయన అధికారం ఆయనకు తెలుసు గనక వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండు. యేసయ్య ఎప్పుడైనా ఏ కార్యం చేయాలన్నా మొదటిగా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. దేవుని బిడ్డ, లాజరు సమాధిలో పెట్టి 4 రోజులైంది. ప్రభువా, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుతున్నందుకు నీకు స్తోత్రం అని లాజరు బయటికి రాని పిలిచిండు. అబ్బా, 4 రోజుల క్రితం చనిపోయింది కదా, కుళ్ళిపోయిందేమో దేహము, నా మాట వినబడుతుందా? ఇవన్నీ ఏమి లేదండి. జీవం గల దేవుడు, జీవాధిపతి మాట్లాడిందంటే అధికారంతో ఉన్న మాటలో జీవముంది గనక ఆ మృతతుల్యుడైన లాజరు లేచి బయటికి వచ్చేసాడు. ఇక్కడ కూడా అన్ని 1000 మంది ఉంటే నేల మీద ఆ ప్రజలందరినీ కూర్చోమని ఆజ్ఞాపించగానే కూర్చున్నారు. దేవుడు మాత్రం ఆ రొట్టెలను ఎత్తుకొని స్తుతి చెల్లించాడు.
దేవుని బిడ్డ మన జీవితంలో దేవునికి వందనాలు చెల్లించాల, కృతజ్ఞులమై ఉండాల. కొంతమందికి దేవుడు ఎన్ని ఇచ్చినా కృతజ్ఞత ఉండదు. ఉండడానికి ఇల్లు ఇచ్చినా, పోషింపబడడానికి జాబ్ ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, బిడ్డల్ని ఇచ్చినా, వాళ్ళకి చదువు ఇచ్చినా, వాళ్ళ మంచి ఆరోగ్యం ఇచ్చినా కృతజ్ఞత అనేది రాదు. దేవుని బిడ్డ కొంతమంది ఇక్కడ స్వీకార్ ఉపకార్ అనే ఒక హాస్పిటల్ ఉంది సెకండ్రాబాద్లో. స్పెషల్ బేబీస్ ఎంతమంది వస్తారో తెలుసా అక్కడికి. దేవుని బిడ్డ మనకు మంచి పిల్లల్ని ఇచ్చిండు కదా, ఎప్పుడన్నా స్తుతి చెల్లించినమా? ఒకసారి నా పిల్లల్లో ఒకరు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెస్తే అందులో రెడ్ మార్క్ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రోగ్రెస్ రిపోర్టు ఇప్పి పరిచి స్తుతి చెప్తుంటే, ఇప్పుడు ఏడుచుతున్న నీవు ధన్యుడవు, నీవు నవ్వెదవు అనే మాట లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఉంది, మీరు చూడవచ్చు. నేను నీకు చక్కని బిడ్డల్ని ఇస్తే స్తుతించకుండా రెడ్ మార్క్ పెట్టుకొని వచ్చిందని ఏడుస్తున్నావా? నువ్వు ఇప్పుడు ఏడుస్తున్నవేమో కానీ నవ్వే రోజులు వస్తాయి. దేవుని బిడ్డ ఏడుస్తున్న మీ అందరితో దేవుని మాట చెప్తున్నా నేను, మీరు నవ్వే రోజు ఉందండి, మీరు సంతోషపడే రోజు ఉంది, మీ జీవితంలో అద్భుత కార్యం చేసే రోజు ఒకటి ఉంది. గనుక దేవుని బిడ్డలమైన మనము పరిస్థితి ఎలాగున్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది నేర్చుకోవాలి. ఇశ్రాయేలీలు అంటే ఒక జాము సేపు దేవుని స్తుతించిందంట. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది ఆ విషయం. అంటే ఒక జాము సేపు దేవుని స్తుతించిండ్రు. మనం ఎంతసేపు లేని దాని కొరకు ఏడుస్తాము, పొందిన మేలు కొరకు స్తుతి చెప్పకుండా ఏం చేసిండు దేవుడు అన్నట్టే ఉంటాం. కానీ దేవుని బిడ్డ మనకి ఎన్నో చేసిండు దేవుడు. నాకైతే ఎన్నో చేసిండండి, నేను అనుభవించినవి చెప్తున్నా. నా గదులకు మంచి వెంటిలేషన్ కావాలని కూడా నేను ఏడ్చిన దేవుని దగ్గర. ప్రభా ఏందినైనా ఈ హ్యూమిడిటీ, ఈ గాలి లేదు ఏం లేదు అని ఎంతో బాధపడ్డా నేను. దేవుడు ఇల్లు ఇచ్చినాక, మంచి వెంటిలేషన్ ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రం ప్రభా అని దేవుని స్తుతి. దేవుని బిడ్డ అందరు ట్యాంకర్ల కాడ నీళ్ళు తెచ్చుకుంటే, నాకు ఇప్పుడు బాత్రూంలో కానీ, వాషింగ్ మిషన్లో కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ ట్యాప్ ఇప్పగానే నీళ్ళు వస్తే దేవానికి స్తోత్రం అనుకుంటా. ఎందుకు? ఎన్ని కష్టాలు పడితే ఆ నీళ్ళు వచ్చినాయో నాకు తెలుసు. కనుక దేవుని బిడ్డ మీరు ఎన్ని కష్టాలు పడి పరదేశానికి వెళ్ళిండ్రో అది మీకు తెలుసు. ఎన్ని కష్టాలు పడితే పైకి వస్తుండ్రో అది తలంచి దేవునికి స్తుతి చెప్పాలా, దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. ఈ కొన్ని రొట్టెలు చేపలు కనబడితే యేసయ్య చేతిలో పట్టుకొని స్తుతులు చెల్లించాడు. ప్రభా ఇంతమందికి నీవు ఈ రొట్టెలు ఇచ్చినావు నాయనా, నీకు స్తోత్రం. అవి సరిపోతాయా లేదా అని అనుమానించలేదు, కానీ స్తుతి చెల్లిస్తే దేవుడే ఇస్తాడు అనుకున్నాడు. తండ్రి అయిన దేవుడు అద్భుతం చేస్తాడు అనుకున్నాడు. దేవుని బిడ్డ ఎలీషా ప్రవక్త కాలంలో 20 యవల రొట్టెలు తెచ్చిండ్రట ఎవరో బయల్షాలిషా నుండి. ఇక్కడ 100 మంది ఉన్నారు, ఇంతమందికి ఆ 20 రొట్టెలు ఏమవుతాయి అన్నారట. తినగా మిగులుతాయి అని దేవుడు సెలవిస్తున్నాడు అని చెప్పిండు ఎలీషా ప్రవక్త. వడ్డిస్తే తినగా మిగిలినవి అన్నట్టు. దేవుడు ఆజ్ఞాపించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మన జీవితంలో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేసే దేవుడు. ఉన్నది లేనట్టుగా అంటే అర్థం చేసుకోండి. సపోజు ఏదైనా అవయవ లోపం ఉన్నదని రిపోర్ట్ వచ్చింది అనుకో, దాన్ని లేకుండా కూడా మట్టుమాయం చేసే దేవుడు. ఆరోగ్యం లేదు అనుకుంటే దాన్ని ఉన్నట్టుగా చేసే దేవుడు. డబ్బులు లేవు అంటే ఉన్నట్టుగా చేసే దేవుడు. అందరికీ ఆహారం సమృద్ధిగా సరిపోయేంత లేకపోయినా దాన్ని
దేవుని మాటతోటి ఆజ్ఞాపించి సమృద్ధిగా సరిపోయేటట్టు చేసే దేవుడు. తినగా మిగిలినట్టుగా ఈ వాక్య భాగంలో రాయబడింది. స్త్రీలు పిల్లలు కాక తినిన వారు 4,000 మంది పురుషులట. మిగిలిన గంపలు 7 గంపల నిండా ఎత్తిండ్రంట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలను చేసే దేవుడు. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞాపించి నేల మీద కూర్చోమనగానే ప్రజలందరూ కూర్చుంటే దేవుడు అందరి ఆకలి తీర్చాడు. ఆ విధంగా కందాకే ఫైనాన్స్ మినిస్టర్ ఆజ్ఞాపించగానే రథము నిలిపి నీళ్లలో దిగి బాప్తిసం తీసుకున్నారు. రక్షణ కార్యం జరిగింది. సాకులు ఏమి చెప్పలేదండి. దారి కదా, బట్టలు ఎక్కడ మార్చుకుంటాము, ఏమీ అనలేదండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసు మాట కోటి రూకల మూట, యేసు మాట కోటి రూకల మూట, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసయ్య మాట శక్తి కలిగిన మాట. ఆయన ఆజ్ఞాపించిందంటే కొండలు పారిపోతాయి, గుట్టలు పారిపోతాయి. గుట్టలారా, మీరు పారిపోవడానికి మీకు ఏం అడ్డం వచ్చింది? ఏమి తటస్థించింది? గుట్టలారా, మీరు పొట్టేలాగా గంతులేస్తుండ్రు, మీకేమి తటస్థించింది? యేసయ్య బిడ్డలు వచ్చిండ్రు. యేసయ్య ఆజ్ఞాపిస్తే మేము పారిపోతాం అంతే. యేసయ్య ఆజ్ఞాపిస్తే ఎర్ర సముద్రమైన పాయలైపోద్ది, గుట్టలు కొండలైనా పారిపోతాయి. దేవుని బిడ్డ, దేవుని మాటలో ఎంత శక్తి ఉంది తలంచుకుందాం. ఆయన ఆజ్ఞాపించే దేవుడు. కృప కలగాలని మన విషయంలో దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ కృపను అనుభవించిన మనము దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మాట యొక్క గొప్పతనాన్ని తలంస్తూ అలాగూ మనం జీవించాలా. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మా దయగలిగిన ప్రభా పరిశుద్ధ, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. కృప కలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మమ్మల్ని నడిపిస్తున్నావు. మా ఎడల మీరు కృప చూపిస్తూ ఉన్నారు, కృప కలుగని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. కృపను అనుభవించిన మేము నిన్ను మహిమపరచాలి ప్రభా. ఈరోజు ధ్యానించుకున్న మాటల్లో నాయన, ఆ మంత్రి ఆజ్ఞాపిస్తేనే రథం నిలిపేసిండు కదా ప్రభా. ఒక అధికారికి ఎంత శక్తి ఉంది నాయన, ఎంత పవర్ ఉంది నాయన ఆ మాటలో. జీవం గల దేవుడవైన నీ మాటలో ఇంకెంత పవర్ ఉంది ప్రభా. నీ మాటలో ఉన్న గొప్ప శక్తిని మేము అనుభవించగలుగుట కృప దయచేయండి. మా జీవితంలో ఏదైనా చేయడానికి ఉన్న శక్తి మీకుంది ప్రభా. నాయన, 3 రోజుల నుండి మీ దగ్గర ఉన్న ప్రజానికానికి ఆకలి తీర్చడానికి మీ మనసు కనికరముతో నింపబడ్డది. అందుకే నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించి ఉన్నదాన్ని ఆశీర్వదించి విరిచి ఇచ్చారు ప్రభా. 4,000 మంది పురుషులే తిన్నారంటే ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉండొచ్చు ప్రభా. మీ మాట అద్భుతాలు చేస్తుంది నాయన. మీ మాటకు శక్తి ఉంది ప్రభా. అట్టి శక్తి కలిగిన గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మేము ప్రభా ఎల్లవేళలందు మిమ్మల్ని స్తుతిస్తూ కృతజ్ఞులమై బ్రతకడానికి నీ కృప మాకు దయచేయమని, సహాయం చేయమని, యేసయ్య మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ వాక్యం వినే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్. వాగ్దాన వచనం నేను చదవలేదండి, తీసి కూడా. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం వాగ్దానం అండి. యోహాను సువార్త 14:27 వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని బిడ్డలారా, దేవుని శాంతి మనకి ఇస్తానని వాగ్దానం చేస్తుండో అట్టి శాంతి చేత మనందరిని నింపి కాపాడి నడిపించును గాక, కలవరపడకుండా. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.